భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిఐ సస్పెన్షన్ వేటు తర్వాత పరిణామాలు చూస్తే ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ సస్పెన్షన్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక కుట్రపూరితంగా జరిగాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే యూనిఫామ్ సర్వీసు చాలా నిక్కచ్చిగా చర్యలు తీసుకునే ఒక శాఖ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో కేవలం పోలీస్ శాఖ ఒక్కటే. యూనిఫామ్ సర్వీసు విలువల్ని కాపాడేందుకు పోలీసు అధికారులు ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపించి సంబంధిత అధికారుల మీద హోంగార్డ్ నుంచి మొదలుకొని ఎస్పీ స్థాయి వరకు ఏ స్థాయిలో ఉన్న అధికారులైనా ఛార్జ్ మెమో ఇవ్వటమా, లేదా వీఆర్కి పంపించటమా, లేదా సస్పెండ్ చేయటమా, ఈ మూడు పోలీస్ శాఖలో నిత్యకృత్యంగా కొనసాగేవే. ఎందుకంటే ఆర్థిక లావాదేవీల అంశాలు కావచ్చు, కేసులు పరిష్కరించకుండా డిలే చేసిన అంశాలు కావచ్చు, లేదా అధికారుల ఆదేశాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ టైంపాస్ చేసే అంశాలు కావచ్చు, వివిధ ఆరోపణల నేపథ్యంలో తలెత్తుతున్న అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి సంబంధిత అధికారుల మీద ఒకటి వీఆర్కి పంపించడం, రెండు ఛార్జ్ మెమో ఇవ్వటం, లేదా మూడోది సస్పెండ్ చేయటం. అయితే ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ విషయంలో భార్యాభర్తల వివాదంలో కొంత అతిగా స్పందించారనేది ఐజీకి ఫిర్యాదు చేయడం, ఐజీ దానికి సంబంధించిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయటం, బత్తుల సత్యనారాయణ సిఐ సస్పెండ్ గురి కావటం అనేది ఒక పార్ట్. కానీ సస్పెన్షన్ అయిన గంటల వ్యవధిలో నుంచే ఎందుకో బత్తుల సత్యనారాయణ చుట్టూ వివాదాన్ని మరింత పెంచే విధంగా కొంతమంది వ్యక్తులు, కొంతమంది అదృశ్య శక్తులు పనిచేసినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక ఐజీ స్థాయి అధికారి ఆదేశాలు జారీ చేసినప్పుడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత సంబంధిత పోలీసు అధికారుల మీద ఉంది. కానీ దాన్ని క్వశ్చన్ చేయడం అనేది, బహిరంగంగా క్వశ్చన్ చేయడం కూడా అది పోలీసు రూల్స్ని ధిక్కరించడమే. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏదైనా చర్యలు తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కోసం సంబంధిత అధికారులకు మొరపెట్టుకోవడం, తాము ఏం చేశాము అని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఏదైతే సస్పెన్షన్ గురైన బత్తుల సత్యనారాయణ విషయంలో కొంతమంది, కొన్ని కుల సంఘాలు కావచ్చు, కొంతమంది మీడియా ప్రతినిధులు కావచ్చు, కావాలని బత్తుల సత్యనారాయణ చుట్టూ వివాదాన్ని మరింత పెంచి ఆ గోల్లో ఆ సిఐ వివాదాన్ని మరింత పెంచినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి చర్యలు తీసుకున్నప్పుడు సంబంధిత అంశం మీదనే ప్రొజెక్ట్ చేయాలి. కానీ కొంతమంది అత్యుత్సాహంతోటో లేదా అదృశ్య శక్తుల తోడ్పాటుతోటో కులాన్ని రంగంలో తీసుకొచ్చారు. ఎందుకంటే భార్యాభర్తలు అనేది సామాజిక వర్గంలో రెడ్డి, అదేవిధంగా చర్యలు తీసుకుంది కూడా సామాజిక వర్గ పరంగా చంద్రశేఖర్ రెడ్డి వర్గమే. అంటే బాధితులు, నిందితులు, చర్యలు తీసుకున్నారు, ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గం అయినప్పుడు సామాజిక అంశం అనేది ఎందుకు రేజ్ చేశారు అంటే దీంట్లో ఏదో ఒక తిరకాసు దాగి ఉందనేది వాస్తవం. దాంతోపాటుగా ఒక ఐజీ స్థాయి అధికారి చర్యలు తీసుకున్నప్పుడు అసలు ఏం జరిగింది అనేది అసలు లోతుకు పోకుండా కేవలం బత్తుల సత్యనారాయణ చాలా మంచి వ్యక్తి, బత్తుల సత్యనారాయణ కావాలని చెప్పి అన్యాయంగా అనవసరంగా సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు అంటూ కులాన్ని ఆపాదిస్తూ ఒక సీన్ క్రియేట్ చేస్తూ ఎక్కడికక్కడ గుంజేశారు. అసంగా పోలీస్ అధికారులు సస్పెన్షన్ గురవడం సర్వసాధారణం. దాని మీద వార్తలు రాసినప్పుడు గతంలో ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపుకుంటూ ఇలా ఏకపక్షంగా పోవటం వల్ల, ఇలా కొంతమంది బాధితులు ఆరోపించడం వల్ల ఇవన్నీ కలగలిపి ఆయన మీద శాఖాపరమైన చర్యలు తీసుకున్నారంటూ వార్తలు రాయడం సర్వసాధారణం. కానీ కొంత సెక్షన్ మీడియా కావాలని చెప్పి కొంతమంది ఈ పోలీస్ సర్వీస్లో ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రోద్బలం అనేది దీని వెనక కుట్ర దాగున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో శాఖాపరంగా విచారణలో వాళ్ళే తేల్చాలి. కాబట్టి ఎందుకో మీడియా కానీ కొన్ని కుల సంఘాలు కానీ లేని దాన్ని ఆపాదిస్తూ తమకు సంబంధం లేని విషయాన్ని మరింత రెచ్చగొట్టే విధంగా, ఉన్నతాధికారులని మరింత టెంప్ట్ చేసే విధంగా ఆ వార్తా కథనాలు అనేది వండి వార్చారని కూడా ఒక ప్రచారం జరుగుతున్న అంశంలో పోలీస్ అధికారులు ఈ విషయంలో కూడా విచారణ జరిపించి బత్తుల సత్యనారాయణ సస్పెన్షన్ గురైన సిఐ ఆ తర్వాత పరిణామాలు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా, లేదా పోలీస్ శాఖని అప్రతిష్టపాలు చేయాలని ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి అనే ఐజీ స్థాయి అధికారి వివాదరహితుడుగా, ఒక మచ్చలేని అధికారిగా పోలీస్ శాఖలో మంచి పేరుంది. చాలా నైస్ పర్సన్, ఓ పద్ధతిగా వ్యక్తిత్వాన్ని గౌరవించేవాడు. పై స్థాయి అధికారి అయినా కింది స్థాయి సిబ్బందిని
చాలా పద్ధతిగా చూసుకుంటాడు. అటువంటి వ్యక్తి మీద కులాన్ని ఆపాదించడం ఏంటంటూ చాలామంది పోలీసు అధికారులు నాతోనే డిస్కస్ చేశారు. ఒకవేళ సిఐ బత్తుల సత్యనారాయణ తప్పు చేస్తుంటే సస్పెన్షన్ అనేది డిపార్ట్మెంట్లో సర్వసాధారణం. తిరిగి మళ్ళీ రీఎంక్వైరీ అప్పీల్ చేసుకున్నప్పుడు అసలు ఏం జరిగిందని కొంచెం లోతుగా ఎంక్వైరీ చేసుకొని తర్వాత వీఆర్కి పంపించడమా, లేదా సస్పెన్షన్ ఎత్తివేయటమా, లేదా ఇంకో చోటి బదిలీ చేయడం అనేది సర్వసాధారణం. కానీ ఇల్లందు సర్కిల్లో జరిగిన అంశంలో కొంతమంది పోలీసు శాఖ సిబ్బంది లేదా అధికారుల హస్తంతో సస్పెన్షన్ గురైన తర్వాత వార్తలు వండి వార్చడంలో కానీ, కులాన్ని ఆపాదించడంలో కానీ, లేదా ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేసి ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకు నెట్టి బత్తుల సత్యనారాయణ మీద మరింత ఇబ్బంది పెట్టే విధంగా, లేదా ఉన్నతాధికారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా ఒక సీన్ క్రియేట్ చేశారనేది కూడా ప్రచారం జరుగుతున్నది. అంటే ఆరోపణలు ప్రతి ఆరోపణలు వచ్చినప్పుడు సర్వసాధారణ, కానీ కేవలం ఒక సెక్షన్ మీడియా కావాలని చెప్పి బత్తుల సత్యనారాయణని తామేదో మీదేసుకుంటున్నాము, సచ్చీలుడు చాలా నిజాయితీ గల వ్యక్తి, అటువంటి అధికారిని బలి చేస్తానంటూ తమ ఇంట్లో ఏదో అన్యాయం జరిగినట్టుగా కత్తులు తీసి కలంతో కుల్లబొచ్చి ఇష్యూని డైవర్ట్ చేశారు తప్ప అసలు సమస్య ఏంటి, దానికి గల కారణం ఏంటి అనేది ఈ విశేష పక్కన పెట్టి బత్తుల సత్యనారాయణ టార్గెట్గా మంచి చేయడానికో చెడు చేయడానికో కానీ మొత్తం మీద సిఐ సస్పెన్షన్ గురైన బత్తుల సత్యనారాయణ విషయంలో ఎందుకో కొంత కుట్రకోణం దాగుందనేది జరుగుతున్న ప్రచారం విషయంలో కూడా అధికారులు విచారణ జరిపించారు. ఎందుకంటే ఈ తరహా వార్తా కథనాలు రెగ్యులర్గా వస్తే పోలీస్ శాఖ మనోస్థైర్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు కూడా 1-4 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో పోలీస్ శాఖ ఇన్నర్ ఇష్యూస్ మీడియా అనేది ఎక్స్పోజ్ చేయడం చాలా తప్పు. అది ఏమైనా పోలీస్ అధికారులు తప్పు చేస్తే లంచం కొండ అయితేనో, తాగుపోతేనో, తిరుగుపోతేనో పుంకాలుగా రాయండి. దానికి సంబంధించి ఎవిడెన్స్ దగ్గర పెట్టుకొని రోజు టన్నుల కొద్దీ పేజీల కొద్దీ రాస్తే తప్పే ఉండేది. కానీ ఏదో ఒక సస్పెన్షన్ని అడ్డం పెట్టి దాన్ని మరింత జటిలం చేసే విధంగా చేయటం వెనకనే ఆ కుట్ర ఉందనేది జరుగుతున్న ప్రచారం.